తెలంగాణ రైతాంగానికి కేబినెట్ శుభవార్త చెప్పింది. వానాకాలం సీజన్కు సంబంధించి రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 30న ఖమ్మం జిల్లా మదిరలో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైతులు ఖరీఫ్ సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. విత్తనాలు నాటేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో రైతు భరోసా పథకం నిధుల కోసం చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు. దీంతో ప్రభుత్వం రైతుల భరోసా పథకం నిధుల విడుదలపై కీలక అప్డేట్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ అధికారిక కేబినెట్ సమావేశంలో రైతు భరోసా నిధుల అంశంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై సీఎం మంత్రులు చర్చించారు. ముఖ్యంగా మెట్రో ఫేజ్ 2కు అనుమతుల సాధనలో కేంద్రంపై ఒత్తిడి తేవటం, రాష్ట్రంలో సేకరించిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం తీసుకునేలా ఒత్తిడి తేవటంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఓకే, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. వికాస్, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏదైతే రెడ్డి అధ్యక్షతన ఈరోజు సెక్రటేరియట్లో జరగడం జరిగింది. దీంట్లో మంత్రులందరూ పాల్గొన్నారు. అయితే ప్రధానంగా ఈరోజు మంత్రివర్గం చర్చించినటువంటి విషయాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే రైతులకు శుభవార్త చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒకవైపు ఈ రైతు భరోసా సంబంధించి వానాకాలం దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా నిధులు ఈ నెల 30వ తారీఖున మదిరలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు దాదాపు 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు. మరొక వైపు చూస్తే మంత్రులు కీలకంగా అనేక విషయాలపైన కూడా చర్చించడం జరిగింది. కేబినెట్ మీటింగ్లో ప్రధానంగా చర్చకు వచ్చినటువంటి విషయాలు ఒకసారి చూసుకున్నట్లయితే మెట్రోకు సంబంధించి ఫేజ్ 2కు సంబంధించినటువంటి మెట్రోకు సంబంధించినటువంటి విషయం కూడా తెర మీదకి రావడం జరిగింది. మెట్రో పనులు కూడా ఏదైతే రెండో ఫేజ్కు సంబంధించి కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏదైతే మంత్రివర్గ సమావేశంలో అయితే చర్చ జరగడం జరిగింది. అట్లనే వీబీఆర్ రామ్జీ మీద కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఏదైతే రాష్ట్ర మంత్రివర్గ అయితే నిర్ణయం తీసుకున్నది. దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర మంత్రివర్గము సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో అటు పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, ఇరిగేషన్ శాఖ కావచ్చు, అటు ఏదైతే వ్యవసాయ శాఖ కావచ్చు, అట్లనే కార్మిక శాఖ ఏదైతే ఈ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లనే చూసుకున్నట్లయితే వివేక్, దానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రికి సంబంధించినటువంటి తుమ్మలను అయితే ఈ కమిటీలోకి అయితే తీసుకోవడం జరిగింది. ఏదైతే కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి అని చెప్పేసి కూడా వీబీజీ రామ్జీ పథకంకు సంబంధించి ఉపాధి హామీకి సంబంధించినటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. పలు కీలక అంశాలపైన అయితే ఈరోజు మంత్రివర్గం అయితే చర్చించింది. ఒకవైపు వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో అయితే చర్చించనుంది. అయితే దీనికి సంబంధించినటువంటి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన కావచ్చు, వరి ధాన్యాలు కొనుగోలు కావచ్చు, కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆరా తీసింది. మరొక వైపు మనం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు జరిగినటువంటి పలు అభివృద్ధి పథకాల గురించి అట్లనే జనంలోకి విస్తృతంగా తీసుకుపోవాలని చెప్పేసి కూడా చర్చించడం జరిగింది. అట్లనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మొదటి విడత అయితే గతంలో రిలీజ్ చేయడం జరిగింది. అది చివరి దశలో అయితే కొనసాగుతూ ఉన్నది. రెండవ దశ కూడా ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా మంత్రివర్గ సమావేశం అయితే కీలకంగా చర్చింది. మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే డిజిటల్ దాంట్లోకి సంబంధించి డిజిటల్ క్యాబినెట్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పాటు అటు మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఏదైతే మంత్రులందరికీ కూడా ఒక ట్యాబ్ను అయితే పంపిణీ చేయడం జరిగింది. రాబోయే రోజులలో పత్రాలతో పని లేకుండా ఏదైతే డిజిటల్ క్యాబినెట్ ఏర్పాటు చేయాలనే అంశం పైన కూడా అటు ఏదైతే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మంత్రులందరికీ కూడా ఒక ట్యాబ్ని అయితే పంపిణీ చేయడం జరిగింది. అట్లనే అనేక విషయాలపైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్చించింది. మరొక వైపు చూసుకున్నట్లయితే వానాకాలం దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాలు కావచ్చు, అట్లనే వానాకాలం దృష్టిలో పెట్టుకొని కొన్ని ఏదైతే ముందు జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి గురించి చర్చించి ప్రజలను ఎట్లా సురక్షితంగా ఉంచాలి, వాటిపైన ఎట్లాంటి నివేదికలు ఇవ్వాలి అనే అంశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా చర్చించింది. మరి రైతులకు ఈరోజు చూసినట్లయితే ప్రధానంగా రైతులకు అయితే శుభవార్త చెప్పినట్లయితే తెలుస్తూ ఉన్నది. 30
30వ తారీఖు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే అటువంటి ఏదైతే మదిర వేదికగా భారీ బహిరంగ సభలో రైతులకైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే గుడ్ న్యూస్ చెప్పనున్నాడు. రైతు భరోసా నిధులు ఏదైతే 9,000 కోట్ల రూపాయలు అయితే పంపిణీ చేయనున్నట్లయితే తెలుస్తూ ఉన్నది. మరొక వైపు అట్లనే ఏదైతే మనం చూసుకున్నట్లయితే దాదాపు అనేక విషయాలపైన కూడా ఏదైతే చర్చించడం జరిగింది. దాదాపు ఏదైతే ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి పథకాలతో పాటు మరిన్ని అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా తీసుకుపోవాలి ప్రజల్లోకి అని చెప్పేసి కూడా విస్తృతంగా చర్చ చేయడం జరిగింది. ఏదైతే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు కావచ్చు, అట్లనే ప్రజలకు కావాల్సినటువంటి కనీస ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తీర్చే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి మంత్రులను హెచ్చరించినట్లు తెలుస్తుంది. వికాస్. ఓకే, థ్యాంక్ యూ లెనిన్.